జోర్డాన్ పర్యటనలో కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు మన ప్రధాని మోదీ. జోర్డాన్కి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ అని ప్రధాని గుర్తు చేశారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో కూడా ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. జోర్డాన్ లో అడుగడుగునా మోదీకి ఘన స్వాగతం లభించింది. 2 రోజుల పాటు జోర్డాన్ లో పర్యటించారు ప్రధాని మోదీ. జోర్డాన్ ప్రభుత్వంతో పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అమ్మాన్ లో జోర్డాన్ మ్యూజియాన్ని మోదీ సందర్శించారు. జోర్డాన్ యువరాజు అల్ హుసేన్ బిల్ అబ్దుల్లా స్వయంగా కారు నడుపుతూ ప్రధాని మోదీని మ్యూజియానికి తీసుకువెళ్లారు. భవిష్యత్తు శ్రేయస్సు కోసం పాత సంబంధాలను భారత్ జోర్డాన్ పునరుద్ధరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఒకప్పుడు గుజరాత్ నుంచి పెట్రా మీదుగా యూరోప్ కు వాణిజ్యం జరిగేదని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $5 బిలియన్ చేరుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారతదేశ అధిక ఆర్థిక వృద్ధిని అవకాశంగా మలుచుకొని భారీ రాబడి పొందాలని జోర్డాన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ కు చెందిన ప్రతి వ్యాపారానికి, ప్రతి పెట్టుబడిదారుకు భారత్ అనేక రంగాల్లో అనేక అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ నాయకత్వంలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించిందని జోర్డాన్ రాజు అబ్దుల్లా తెలిపారు. అమ్మాన్ లో నిర్వహించిన ఇండియా జోర్డాన్ బిజినెస్ ఫోరం లో ఆయన మాట్లాడారు. భారత్ తో తమ ఆర్థిక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నా అని అబ్దుల్లా వెల్లడించారు.